నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. దరిచేరవా ప్రేమ తదుపరి భాగం. ఎగ్జామ్ టెన్షన్లో బ్రెయిన్ ఏమైనా పోయిందా? ఆ మాట పట్టించుకోకుండా వెళ్తున్న నందిని వెనకాల వెళ్తాడు ఆదిత్య. ఏంటి, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? 3 డేస్లో ఎగ్జామ్స్ పెట్టుకుని బయట ఎందుకు తిరుగుతున్నావు? అప్పుడే శ్వేత, హాయ్ నందిని. అయినా తనని కూడా పట్టించుకోకుండా వెళ్తున్న నందిని చేయి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్తాడు. కారు ఎక్కు, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్తో సోదేసుకో. చిరాకు తెప్పియకు. కారు ఎక్కని గసరుగానే ఎక్కిన మాటలు చిరాగ్గానే ఉంటాయి. ఆమెవి మాత్రం చిలక పలుకులు కదా. నందు, ఏం వాగుతున్నావు? తను శ్వేత, చిన్నప్పటి నుండి మాతో చదివింది. అశ్విన్కి అయితే క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు హాస్టల్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది కదా ఒక అమ్మాయి, తనే శ్వేత. నందు, సీనియర్ ఒక విషయం చెప్పు. లాస్ట్ టైం దీప, ఇప్పుడు శ్వేత, మొత్తం అందరూ మీ కాలేజ్లోనే జాయిన్ అయ్యారా? వాళ్ళు ఎంబీఏ కాదు, ఎంటెక్. మీతో ఏం పని? ఆదిత్య, పిచ్చి పట్టిందా పాగల్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు దీప టాపిక్ ఎందుకు తీసావు? వాళ్ళిద్దరూ నాకు నచ్చలేదు, నువ్వు మాట్లాడకు. ఆదిత్య, నీ చెత్త బ్యాచ్ కూడా నాకు నచ్చలేదు. నేనేమైనా అన్నానా నిన్ను? వాళ్ళెవరూ నాకు ప్రపోజ్ చేయలేదు సీనియర్. నా ఉద్దేశం అది కాదు నందు. వాళ్ళు చేయడం, నేను రిజెక్ట్ చేయడం రెండూ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్. అండ్ శ్వేత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ప్రపోజ్ చేసింది. ఆ విషయం నేనే కదా నీకు చెప్పింది. ఇప్పటి వరకు ఆ టాపిక్ తీసుకురాలేదు. అయినా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ఆలోచనలు వచ్చాయంటే చంపుతా. బాగా చదివి ఎగ్జామ్స్ మంచిగా రాయి అని ఒక ప్లేస్లో కారు ఆపుతాడు. ఇద్దరూ దిగి గార్డెన్లో కూర్చున్నాక, ఏమైనా తింటావా నందు? విక్కీ, ఆ శ్వేత నాకు నచ్చలేదు అని తనను చుట్టుకుని భుజంపై వాలింది. ఆ మాటకి ఆదిత్య నవ్వి తన చెయ్యి పట్టుకుని చేతివేళ్ళు లాగుతూ, ఇంకా మాట్లాడంలే, ఇప్పుడు చెప్పు. 3 డేస్లో ఎగ్జామ్స్ పెట్టుకుని చదవకుండా బయట తిరుగుతున్నావేంటి? నందు ఒక ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో ఓపెన్ చేసి చూసి, ఎవరి బాబు చాలా క్యూట్గా ఉన్నాడు? వసు బాబు. వాట్, వసుదికప్పుడే బాబా? దానికి పెళ్ళి 1 ఇయర్ దాటింది. నువ్వు కూడా నన్ను చేసేసుకో, నీకు 1 ఇయర్లో ట్విన్స్ని కనిస్తాను. ఆదిత్య, ఆపు నందు, చదువు పూర్తవకుండా పెళ్ళేంటి? నందు, వసు మా అక్క చేసుకోలేదా? అలానే. ఆదిత్య, మీ అక్కకి పెళ్ళయిందా? మరి మాకు చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని పిలవలేదు. నందు, పెళ్ళేంటి, ఇప్పుడు 4th మంత్ ప్రెగ్నెంట్ కూడా. మా అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, వాడిని కాదని మా బావకిచ్చి పెళ్లి చేసింది అమ్మ. మా అక్క కూడా తల వంచుకుని తాళి కట్టించేసుకుంది. అందుకే ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు. మా బావ, ఐ డోంట్ లైక్ హిమ్. ఆదిత్య, నచ్చాల్సింది మీ అక్కకి, నీకు నాకు కాదు. మీ మదర్ ఒప్పుకోకపోతే నువ్వు కూడా నన్ను వదిలేసి వేరే వాళ్ళని చేసుకుంటావా? నందు కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆ మాటకి. ప్లీజ్ సీనియర్, అలా అనకు. నీతో తప్ప నా లైఫ్ని ఎవరితోని ఊహించుకోలేను. దానికన్నా చచ్చిపోవడం బెటర్. వెంటనే తల మీద ఒక దెబ్బ వేశాడు ఆదిత్య. ఇంకొకసారి ఇలాంటి వర్డ్స్ రిపీట్ అయితే బుగ్గలు పూరీల్లా పొంగుతాయి, జాగ్రత్త. అబ్బా, అంత గట్టిగా కొట్టావేంట్రా? బ్రెయిన్ డ్యామేజ్ అయితే? ఏం కాదు, నీ బ్రెయిన్ మోకాళ్ళలో ఉంటుంది కదా. పద, హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తా, వెళ్ళి చదువుకో. 3 వంకర్లు తిప్పి ఆకలేస్తుంది. ఫుడ్ తిని హాస్టల్కి వెళ్దామని తీసుకెళ్ళి ఇద్దరూ లంచ్ చేసి తనూజకి ఇవ్వని ఇంకొక పార్సిల్ తీసుకుని ఇచ్చాడు. నందిని డ్రాప్ చేసి కాలేజ్కి వెళ్ళిపోయాడు. నందిని ఎగ్జామ్స్ అయిపోయాక తనూజ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ, అదేంటి నువ్వు లగేజ్ ప్యాక్ చేయవా? నేను ఇంటికి వెళ్ళను, ఇంకో 1 మంత్లో సీనియర్కి కూడా ఎంబీఏ అయిపోతుంది, అప్పుడు వెళ్తా. తనూజ, కానీ ఎక్కడుంటావు? ఆదిత్య సార్ ఒప్పుకుంటారా? ఒప్పుకోడు, బట్ నేను ఒప్పిస్తా. బ్యాగ్ అయితే సర్దు, ఈవెన్ హాస్టల్ అయితే వెకేట్ చేయాలిగా అనగానే సర్దుకున్నారు. తర్వాత తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంత కోపం? లేకపోతే పిచ్చి పట్టిందా? ఇంటికెళ్ళనంటావేంటి? నోరు మూసుకుని ఇంటికెళ్ళు. నా ఎంబీఏ అయ్యాక మా డాడ్ వచ్చి మీ ఇంట్లో మాట్లాడతారు. నీ ప్లాన్ బాగుంది విక్కీ, బట్ నీ ఎంబీఏ అయ్యాక ఇద్దరం వెళ్దాం. పాగల్, ఎక్కడుంటావు? బయట హాస్టల్ సేఫ్ కాదు, చేసింది చాలు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఆహా, నన్ను పంపి నువ్వు శ్వేత దీప అంటూ తిరగచ్చానా? ఏంటి, నేను నీతో మాట్లాడుతుంటే ఫోన్ చూస్తున్నావు? నీకే టికెట్స్ బుక్ చేస్తున్నానని ఆదిత్య చెప్పగానే వెంటనే మొబైల్ లాక్కుని విసిరేసింది. పాగల్, పిచ్చి పట్టిందా? పిచ్చి చేయకు నందు, చాలా కోపం వస్తుంది నాకు. వస్తుంది నీకు, నేనంటేనే కోపం వస్తుంది అని ఏడుపు స్టార్ట్ చేసింది. ఆదిత్య, ప్లీజ్ మా, ఏడవకు. సరే, ఇప్పుడు నువ్వు నా ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి, అంతే కదా? అని నవ్వగానే, సరే నేను ఏదో ఒకటి చేస్తాలే అనగానే వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆదిత్య తన చేతి మీద చెయ్యేసి, ఏంటి నందు ఇది, ప్రతిదీ ఏడ్చి సాధించుకుంటున్నావు? ఎగ్జామ్స్ అయినా నువ్వు ఇక్కడే ఉంటే ఇంట్లో ప్రాబ్లం, నీకు ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం. నందు, నువ్వు ఉండగా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం నోవే. ఇక ఇంటి సంగతి నేను చూసుకుంటా. ఇప్పుడు ఎక్కడుండాలి నేను? ఆదిత్య ఫోన్ చేసి రా అని తనని తీసుకుని ఒక ఇంటికి వెళ్ళాడు. ఇది మా హౌస్ ఓనర్ ఇల్లు. పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. నందు, హాస్టల్ చూడొచ్చు కదా. ఆదిత్య,
కొడితే వెళ్ళి మీ ఊర్లో పడతావు. కాలేజ్ హాస్టల్లో ఉంటాయి అనుకున్నావా బయట? అంతలో ఇంటి ఓనర్ వైఫ్ రావడంతో బాగున్నారా బామ్మ? రా ఆదిత్య, బాగున్నావా? ఈ అమ్మాయి ఎవరు? తను నా జూనియర్, పేరు నందిని. మీ ఇంటి వెనకాల రూమ్లో ఉంటుంది. 1 మంత్ కోర్స్ అవ్వగానే వెళ్ళిపోతుంది. సరే బాబు, రామ్మ. సింగిల్ రూమ్ అది. మరి భోజనం ఎలా? ఆదిత్య, బయట తింటుంది. 1 మంత్నే కదా. సరే అని లోపలికి వెళ్ళి రూమ్ కీస్ తెచ్చిచ్చారు. నందిని లగేజ్ రూమ్లో పెట్టి నేను మళ్ళీ వస్తా, ఫ్రెష్ అవ్వు, నీకు లంచ్ తీసుకుని. నేను కూడా వస్తా ప్లీజ్. 5 మినిట్స్ అని ఫ్రెష్ అయ్యి ఆదిత్యతో వాళ్ళు ఉండే ఇంటికి వెళ్ళింది. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ తన రూమ్కి వెళ్ళిపోయింది. డేస్ అలా గడుస్తుండగా ఒకరోజు ఆదిత్య ఉండే ఇంటి వెనుక గార్డెన్లో నందు వడిలో పడుకుని తన చేయి పట్టుకుని, ఇంకొక 10 డేస్లో ఎగ్జామ్స్ నాకు అవగానే మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేసి నేను వెళ్తా. అసలు కాలేజ్ అయ్యి 15 డేస్ కావస్తుంది. ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇంట్లో? లవ్ యూ సీనియర్. ఆదిత్య, నేను అడిగింది ఆన్సర్. ఏదో చెప్పాలే సీనియర్, మా అమ్మ నమ్మితే అందరూ నమ్ముతారు, టెన్షన్ పడకు. ఆదిత్య, అది కాదు నందు అనేలోపు తల వంచి వడిలో పడుకున్న ఆదిత్య లిప్స్పై లైట్గా కిస్ చేసి పైకి లేస్తుండగా ఆదిత్య తన తలని పట్టుకుని ఆ కిస్ని కొనసాగించాడు. నందిని వేళ్ళ ఆదిత్య జుట్టులోకి చేరాయి. ఒకరిని మించి ఒకరు లోకాన్ని మర్చిపోయి ప్రేమలో మునిగి చాలా క్షణాలు గడిచిన తర్వాత ఊపిరాడడం కష్టమనిపించి వదిలి, సారీ నందు అని పైకి లేచి, నా ఎగ్జామ్స్ అయ్యాక మీ ఇంట్లో మాట్లాడదాం, అప్పటి వరకు మన ఇద్దరం కాస్త దూరంగా ఉంటే బెటర్ అని ఇంట్లోకి వెళ్ళగానే నందు నవ్వుతూ, ఏమైంది సీనియర్? ఆదిత్య హెయిర్ రబ్ చేసుకుంటూ, కొంచెం కూడా భయం లేదా నందు? నువ్వు ఇక్కడికి రాకు, కంట్రోల్ అవ్వడం నా వల్ల కాదు. నందిని, ఇట్స్ ఓకే సీనియర్, నా విక్కీ గురించి నాకు తెలుసు, నువ్వు నా సొంతం, ఇక నీ దగ్గర నాకు భయమా? నువ్వంటే నాకు చాలా ఇష్టం విక్కీ, లవ్ యూ సో మచ్. ఆదిత్య, ఐ లవ్ యూ టూ మా, బట్ ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరగాలి. పద, నిన్ను డ్రాప్ చేస్తా అని తీసుకుని వెళ్తాడు. చాలా హ్యాపీగా పార్టీకి పిలవడానికి వెళ్ళిన దీప డల్గా రూమ్కి రావడం చూసి, కిరణ్, ఏమైంది దీపు? తన చేతిలో ఉన్న మొబైల్లో ఫొటోస్ చూపిస్తుంది. కిరణ్మయి, ఏంటే ఇది? కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళలేదా? ఆదిత్యతో ఉందా? దీప, నేను ఎంత ట్రై చేసినా ఆదిత్యని మర్చిపోలేకపోతున్నాను. నేను కదా ఫస్ట్ తనని ప్రపోజ్ చేసింది, మరి నందిని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూస్తుంటే అని బాధపడుతున్న దీపని, కిరణ్మయి, లవ్నే కదా, లవ్ దాన్ని చేశాడు, పెళ్ళి నిన్ను చేసుకుంటాడు. దేదీప్య, అదేలా? కిరణ్, ఎలానో నేను చెప్తాను, ముందు నువ్వు కాల్ చేసి ఆదిత్యని నీల్ని పార్టీకి పిలువు. సరే అని మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళింది. నందు, నన్నే కొట్టి కాలేజ్లో అవమానిస్తావా? చెప్తా నీ సంగతి అని కాలేజీలో తనకి బాగా తెలిసిన జూనియర్కి కాల్ చేసి, కిరణ్మయి, హాయ్ రా, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఎవరైనా అటెండర్ని మేనేజ్ చేసి నందిని ఇయర్ పాస్డ్ అవుట్, తన డీటెయిల్స్ తెలుసుకో, వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్ కావాలి అని కట్ చేసి దీప దగ్గరికి వెళ్ళింది. నందు, తింటావా తినవా? నేను తినను సీనియర్. అరే, నువ్వు ఆకలికి ఉండలేవు కదా. నీకెందుకు, నేను ఎలా ఉంటే? చాలా ఆకలేస్తుంది నాకు, కానీ నాకొద్దు, నేను తినను. ఆదిత్య వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. పో, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని అక్కడే కూర్చుంది. ఇక తను రాదని అర్థమైన ఆదిత్య, సరే తిను, నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఫుడ్ తినేసింది. ఆదిత్య, దేదీప్యకి చాలా పెద్ద కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. తన హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి పార్టీ ఇస్తుంది. ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, రిలేటివ్ కూడా. సో నీకు నచ్చినా నచ్చకపోయినా నేను పార్టీకి వెళ్ళి దేదీప్యకి కంగ్రాచులేషన్స్ చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో పార్టీ, సో నువ్వు కూడా రా. నందిని, కావాలంటే నువ్వు పో, నేను రాను అని అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతుంది. ఆదిత్య కూడా తన వెనకాల ఫాలో అయ్యాడు. 2 డేస్ అయినా నందిని ఆదిత్యతో మాట్లాడలేదు. ఆదిత్య పార్టీకి రావడంతో దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆఫ్టర్ 3 డేస్ ఆదిత్య కోపంతో నందిని ఇంటికి వెళ్తాడు. రూమ్లో పడుకున్న తను లాక్కుని బయటికి తీసుకుని వస్తాడు. తన ఫేస్ అంతా డల్ అయ్యి బాగా వీక్గా కనిపించింది. ఎంతో కోపంతో వచ్చిన ఆదిత్య తనను అలా చూసి, ఏమైంది నీకు? ఎగ్జామ్స్ నాకు రేపటి నుండి, కానీ అస్సలు చదవాలనిపించట్లేదు. పార్టీకి వెళ్ళినందుకు ఇంత సీన్ చేస్తారా ఎవరైనా? పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా అంత పొసెసివ్నెస్ ఏంటి నీకు? ఎందుకు నీ ఫేస్ అలా ఉంది? ఏడ్చావా? 2 డేస్ నుండి హెల్త్ బాగాలేదురా, అందుకే నిన్ను పట్టించుకోలేదు. వెంటనే ఆదిత్యని కూర్చోపెట్టి తను కూడా కూర్చుని, సారీ విక్కీ, నేను మరీ ఇంత చిన్న విషయానికి నీ మీద కోపం తెచ్చుకోకూడదు. నాకు నేను ప్రేమించిన ఆదిత్య అంటే చాలా ఇష్టం. డ్రింక్ స్మోక్ చెయ్యడు, అమ్మాయిలకి దూరంగా ఉంటాడు, ఎప్పుడూ మిస్టర్ పర్ఫెక్ట్ లానే ఉండాలి. విక్రమాదిత్య లైఫ్లో నందిని మాత్రమే ఉండాలి, ఇంకే అమ్మాయి ఉండకూడదు. ప్రామిస్ చేయి నాకు. ఆదిత్య, నేను ఇలానే ఉంటాను, నా లైఫ్లో ఒకే ఒక అమ్మాయి నువ్వు. నమ్మకం లేదా నా పైన? నందిని, అలా అని కాదు, జస్ట్ నార్మల్గా అడిగా. ఎగ్జామ్ బాగా రాయి సీనియర్, అమ్మ కాల్ చేసి ఇంటికి రమ్మంది. 3 డేస్లో బయలుదేరుతాను, నాన్నని చూడాలనిపిస్తుంది. ఆదిత్య, నిజమే చెప్తున్నావా?
ఎందుకో ఆ క్షణం నందినిని చూసి ఏదోలా అనిపించింది. వెంటనే ఆదిత్యని హగ్ చేసుకుని, నిజమే సీనియర్, నువ్వు ఎగ్జామ్స్ అవ్వగానే మా నాన్నగారితో మీ డాడీని మాట్లాడమను, ఇప్పుడైతే వెళ్ళి చదువుకో అని తను లోపలికి వెళ్తుంది. నందిని ఇంటికి వెళ్తుంది. ఆదిత్య ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఆదిత్య, నీల్ ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. నీల్, నందినిక, నేను ఆల్రెడీ చేశాను, అది స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే 2 రోజులు చూద్దాం, తను ఏమైనా కాల్ చేస్తుందేమో. ఆదిత్య, ఇంటికెళ్ళి 10 డేస్ అయిందిరా, ఎగ్జామ్స్ గొడవలో పెద్దగా పట్టించుకోలేదని మళ్ళీ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఏం చేయాలో తోచట్లేదు. నీల్, నువ్వు వైజాగ్ వెళ్ళిపో, నేను నందిని వచ్చేవరకు ఇక్కడుండి వస్తాను. లేదా అది, నేను ఇక్కడే ఉంటాను నీతో పాటే. ఒకసారి వసుకి తనుకి కాల్ చేద్దాం. వసు మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో తనూజకి మొబైల్కి కాల్ చేశాడు. తను, హాయ్ సార్. ఆదిత్య, తను నందు ఏమైనా కాల్ చేసిందా? తను, లేదు సార్, కాలేజ్ అయ్యాక 2 టైమ్స్ మాట్లాడింది. మీతో ఉంది కదా అని నేను పట్టించుకోలేదు. 1 వీక్ అయింది నాతో మాట్లాడి. ఆదిత్య, ఓకే, నేను చేస్తాలే అని కట్ చేస్తాడు. అది నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అని నీల్ అనగానే అంతలో అశ్విన్ కాల్ రావడంతో ఒక్క నిమిషాన్ని పక్కకి వెళ్తాడు. ఎందుకో అనీజీగా అనిపిస్తుంది ఆదిత్యకి. నో, ఏదో జరిగింది. నాతో మాట్లాడకుండా నందు ఉండలేదు. ఈ షీ ఫైన్? ఆ డౌట్ రాగానే కార్ తీసి వాళ్ళ కాలేజ్కి బయలుదేరాడు. కాలేజ్కి వెళ్ళి తనకి తెలిసిన స్టాఫ్తో నందిని డీటెయిల్స్ కనుక్కోమనగానే కాసేపటికి అతను వచ్చి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఫైల్లో ఉన్నాయి, బట్ నందిని డీటెయిల్స్ లేవు. వసుధ కాలేజ్ మధ్యలో వెళ్ళిందిగా, తనవి కూడా లేవు అనేసరికి ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. సంథింగ్ ఈజ్ ఫిషీ. అసలు 4 ఏళ్ళు చదివిన అమ్మాయి డీటెయిల్స్ ఎందుకుండవు అని ఆలోచిస్తూ ఇంకొక 2 రోజులు చూసి ఏదో ఒకటి చెయ్యాలి. అయినా తన ఇంటికి వెళ్ళాక నాతో మాట్లాడింది, సో ఇంటికి సేఫ్గానే రీచ్ అయింది అనుకుని రూమ్కి వెళ్ళాడు. కాలేజ్ నుండి వచ్చిన ఆదిత్యని చూసి, ఆర్ యూ ఫైన్ ఆది అని అడిగాడు నీల్. ఆదిత్య, నీల్కి ఫైనల్ ఇంటర్వ్యూ ఉన్న విషయం గుర్తొచ్చి, బాగున్నారా, చిన్న టెన్షన్, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళి ఆలోచనలో పడ్డాడు. డేస్ గడుస్తున్న నందిని జాడలేదు. ఇక తన మొబైల్ సిగ్నల్ లాస్ట్ యాక్టివేట్ అయిన ట్రేస్ అవ్వడంతో అక్కడికి బయలుదేరారు ఆదిత్య. నీల్ కూడా వెళ్ళాడు. ఆ ఊర్లో నందిని ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ చెప్పగానే అప్పుడు అర్థమైంది అది వాళ్ళ అమ్మమ్మగారు ఊరని. నందిని తాతగారు ఒక మినిస్టర్ అని, ఆయన చనిపోయాక ఎవరు రాజకీయాల్లో ఉండకపోయినా వాళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయని అక్కడోళ్ళు చెప్పి ఇల్లు చూపించారు. చాలా పెద్ద ప్యాలెస్, పాతకాలం ఇల్లు. ఒక ఆడావిడ బయటకు వచ్చింది. ఆదిత్య నందిని డీటెయిల్స్ అడగగానే, మా చిన్నమ్మాయి గారు ఢిల్లీలో చదువుకుంటున్నారు బాబు, అక్కడే ఉన్నారనగానే ఇద్దరూ షాక్ అయ్యారు. నీల్ తేరుకుని, ఇక్కడికి రాలేదా హాలిడేస్కి? లేదు బాబు, 6 నెలలు దాటింది అమ్మాయి గారు వచ్చి. వెంటనే అక్కడి నుండి రిటర్న్ అయ్యారు. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు ఆదిత్యకి. తిరిగి నెక్స్ట్ డే ఢిల్లీ వచ్చారు. ఆల్మోస్ట్ నందిని క్లాస్మేట్స్ అందరికీ కాల్ చేశాడు నీల్, బట్ తను ఎవరితో టచ్లో లేదు. మరో నెల గడిచిపోయింది నందిని ఆలోచనలతో. నీల్కి ఆదిత్యని చూసి భయం వేసింది. 1 మంత్ నుండి వెతుకుతున్నాడు. కనీసం షేవ్ చేసుకోకుండా కళ్ళు లోపలికెళ్ళి మొహం పీక్కుపోయి తన గురించి తను పూర్తిగా ఆలోచించడం మానేశాడు. ముందు వీడిని ఇంటికి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యి, ఆది ఇంటికి వెళ్దాం, నీ ప్రాబ్లం అంకుల్కి చెప్దాం, ఆయన హెల్ప్ చేస్తారు మనకి. లేదురా, నేను ఎక్కడికి రాను, నేను వచ్చాక నందిని నా కోసం వస్తే అండ్ డాడ్ హెల్ప్ చేయరు, ఐ నో దట్ అని మళ్ళీ మొబైల్ తీసి నందు తను కలుసున్న ఫొటోస్ చూస్తున్నాడు. ఆదిత్య లేచేసరికి నీల్ అక్కడేవో బుక్స్ సర్దుతున్నాడు. వెంటనే నీల్ జాబ్ వచ్చింది, ఇవాళ ఎవరినో మీట్ అయ్యి శాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేయాలన్నావు, ఇక్కడే ఉన్నావేంటి వెళ్లకుండా? చాలా మంచి జాబ్, ఎందుకు వెళ్ళలేదు? నాట్ ఇంట్రెస్టెడ్ ఆడి, వదిలే. ఇంట్రెస్ట్ లేకుండానే అప్లై చేసావా? వెళ్ళు, నా గురించి టెన్షన్ పడకు, నేను రూమ్లోనే ఉంటాను. ఇప్పటికే నందిని గురించి ఆలోచించి తనను అనవసరంగా ఇంటికి పంపానా అని గిల్టీ ఉంది. ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళకపోతే నేను చాలా బాధపడతాను నీల్ అనగానే, సరే వెళ్తాలే అని రెడీ అయ్యాడు. బయటికి వెళ్ళిన నీల్కి కాల్ వస్తుంటే తల పట్టుకుని కట్ చేస్తే లిఫ్ట్ చేసే వరకు మోగుతూనే ఉంటుందని తెలిసి లిఫ్ట్ చేశాడు. లవ్ యూ అనగానే, చూడు మేఘ, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు పిచ్చిగా వాగకు. మేఘన, 4 మంత్స్ నుండి ప్రపోజ్ చేస్తుంటే పట్టించుకోవేంటి? నీల్, నీ ఏజ్ ఎంత? పిచ్చి పిచ్చి థాట్స్ మైండ్లో నుండి డిలీట్ చేసి పుస్తకాలు తీ. ఇంటర్ కూడా పూర్తవ్వలేదు, లవ్ అంట, చదువు తప్ప అన్ని పనికిరాని వేషాలు ఉన్నాయి నీ దగ్గర. మేఘ, ఇంకా ఎప్పుడొచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తావు? నీల్, చెప్తా, వెళ్ళి మీ అన్నకి మీ డాడ్కి చెప్తా. మేఘ, నిజంగా? చెప్పేసేయి, మా డాడ్కి నువ్వంటే ఇష్టం, డెఫినెట్గా పెళ్లి చేసేస్తారు, నీతో పెళ్ళయ్యాక చదువుకుంటా. కోపంతో కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఈవినింగ్ వచ్చేసరికి రూమ్లో కనపడలేదు ఆదిత్య. మొత్తం వెతికి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ రావడంతో బయటికి వెళ్ళాడు ఆదిత్యని వెతుక్కుంటూ. ఎక్కడ వెతికినా కనపడకపోయేసరికి ఒక సర్కిల్ దగ్గర బైక్పై కూర్చుని హ్యాండిల్పై తల పెట్టుకుని పడుకున్న నీల్ భుజంపై చేయి పడింది. తల ఎత్తి చూసి, ఎప్పుడొచ్చారా? అశ్విన్. రోడ్ మీద ఏం చేస్తున్నావు నీల్? నీల్, ఆదిత్య కనిపించట్లేదురా, రోజంతా బయట తిరిగినా రూమ్కి వచ్చేవాడు, 12 అవుతున్నా రాలేదు. అప్పుడే నీల్ జూనియర్ నుండి కాల్ వస్తుంది అతని ఫోన్కి. ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైనా తెలిసిందా?
అన్న ఆదిత్య అన్న పబ్లో ఉన్నాడు, పబ్కి అర్జెంటుగా రా అనగానే మీరు కారులో వచ్చేయండి అని బయలుదేరాడు. వాళ్ళు వచ్చిన కారులో బయలుదేరారు. లోపలికి వెళ్ళకుండా అక్కడ జరిగేది చూడగానే ఫుల్ కోపంతో వెళ్ళారు ముగ్గురు. అశ్విన్ ఒకడు మెడ పట్టుకుని పక్కనున్న గ్లాస్ టేబుల్ కేసి కొట్టాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అశ్విన్ కొట్టగానే వాడి చేతిలో ఉన్న ఆదిత్య కింద పడిపోతుంటే నీళ్ళు పట్టుకున్నాడు. ఫుల్ తాగేసున్నాడు ఆదిత్య. ఎవరో కొట్టినట్టు శరీరం నిండా దెబ్బలు, పెదవి చిట్లి రక్తం వస్తుంది. చేయి తగి ఒక పక్క రక్తం కారుతుంది. వాళ్ళ ముగ్గురు ఆదిత్యను అలా చూడగానే తట్టుకోలేకపోయారు. అశ్విన్ కొట్టిన వాడి ఫ్రెండ్ బాటిల్ పట్టుకుని ముందుకు రాగానే శ్రీ వాడి చెయ్యి వెనక్కి మర్చి కొట్టగానే ఆ బాటిల్ వాడికే తగిలి వెనక్కి పడ్డాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.